2050 నాటికి మన దేశంలోని వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా 7 రాష్ట్రాల్లోని తీర ప్రాంతాలు సముద్రపు ముంపుకు గురవ్వబోతున్నాయి. అయితే ఇదేదో రొటీన్ న్యూస్గా కొట్టిపడేయద్దు. ఈ 7 రాష్ట్రాల్లోని 72 జిల్లాలు, 1500 గ్రామాలు, 4.5 కోట్ల మంది తీర ప్రాంత ప్రజలు ఇప్పుడు హై రిస్క్లో ఉన్నారు. ఈ ప్రాంతాల్లో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సీ లెవెల్స్ ఏటేటా 3 మిల్లీమీటర్స్ పెరిగి భూమిని ఆక్రమిస్తుంది. అలాగే కోస్టల్ ఎరోజన్, తీరం కోత కారణంగా ఎన్నో గ్రామాలే సముద్రంలో కలిసిపోయాయి. వీటికి తోడు ప్రతి సంవత్సరం వచ్చే ప్రకృతి వైపరీత్యాలు, భయంకర తుఫాన్ల వల్ల కూడా చాలా తీర ప్రాంత గ్రామాలని పర్మనెంట్గా రీలొకేట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల లక్షల మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోతున్నారు. అయితే ఈ సమస్య కేవలం గ్రామాలకే పరిమితం అవ్వలేదు. కొన్ని స్టడీస్ ప్రకారం 2050 నాటికి మన దేశంలోని ముంబై, చెన్నై, కోల్కతా, కోచి, తిరువనంతపురం ఇలా 113 కోస్టల్ నగరాలలోని చాలా ప్రాంతాలు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం ఏరియాస్ కూడా ఈ హై రిస్క్ జోన్లోనే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఫ్లడింగ్, కోస్టల్ ఎరోజన్, సాల్ట్ వాటర్ ఇంట్రూజన్, కమ్యూనిటీస్ డిస్ప్లేస్మెంట్ ఇలా ఎన్నో సవాళ్లు ఎదురవబోతున్నాయి. అయితే ఈ సమస్యలన్నిటికీ ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న సమాధానం ఒక్కటే: 1300 కిలోమీటర్లు పొడవుండే ఒక సీ వాల్ని నిర్మించడం. అవును, భారత్ ఇప్పుడు సముద్రానికి గోడ కట్టబోతుంది. ఇది ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే 7 ఇండియన్ స్టేట్స్ని ఇది కోస్టల్ డిజాస్టర్స్ నుంచి రక్షించబోతుంది. అయితే ఈ సీ వాల్ నిజంగానే పనిచేస్తుందా? రానున్న రోజుల్లో ఇది మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేయబోతుంది? అసలు ఈ సీ వాల్ ఎప్పటికి పూర్తవుతుంది? అలాగే ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు నిర్మించారు? ఇలా మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అందరికీ అవేర్నెస్ కల్పించే వీడియో. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. భారతదేశానికి మొత్తం 7516 కిలోమీటర్ల సువిశాల కోస్ట్ లైన్ ఉంది. ఇది 9 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీస్ ద్వారా విస్తరించి ఉంది. వీటిలో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఇండియా చుట్టూ సీ లెవెల్స్ అనేవి సంవత్సరానికి 3 మిల్లీమీటర్స్ చొప్పున పెరుగుతుంది. ఇది నేను చెప్తుంది కాదు, బట్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అలాగే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వంటి సంస్థలు ధృవీకరించింది. ఇక్కడ కోస్టల్ ఎరోజన్ మరో ముఖ్యమైన సమస్య. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర కోస్టల్ ల్యాండ్ని మనం కోల్పోతున్నాం. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లోని గోరామొరా అనే ఐలాండ్ సగానికి సగం సముద్రంలో కలిసిపోయింది. అలాగే ఒడిశాలోని సత్బయ అనే క్లస్టర్లో 7 గ్రామాలు ఆల్రెడీ సముద్రంలో మునిగిపోయాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకం ఇన్సిడెంట్స్ జరగడం గురించి మీరు చాలాసార్లు టీవీలలో చూసే ఉంటారు. దీనివల్ల అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకి వలస వెళ్లాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లం ఇక ఏమాత్రం లోకల్ కాదు, ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీగా మారిపోయింది. దీనికోసమే భారత్ ఇప్పుడు ఈ సీ వాల్ని సిద్ధం చేస్తుంది. అయితే వాల్ అంటే దీన్ని ఇండియా కోస్ట్ చుట్టూ ఒక గోడలా కట్టేస్తారు అనుకోవద్దు. దీన్ని కొన్ని సెలెక్టివ్ ఏరియాస్లో మాత్రమే ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా డెవలప్ చేస్తారు. దీని ఇంప్లిమెంటేషన్లో అటు కాంక్రీట్ వాల్స్ నుంచి ఇటు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ వరకు ఇలా ప్రకృతిని, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలిపి వాడబోతున్నారు. సో దాని గురించే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1, సీ వాల్స్ అండ్ ఎంబాంక్మెంట్స్. ఇవి కాంక్రీట్ లేదా రాళ్లతో తయారు చేయబడే బలమైన గోడలు. వీటిని తీరం వెంబడి అమరుస్తారు. ఇవి సముద్రం నుంచి వచ్చే అలల తాకిడిని, వాటి ఫోర్స్ని బ్రేక్ చేసి తీరం కోతకు గురవకుండా ఆపుతాయి. వీటి షేప్ అండ్ డిజైన్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఈ సీ వాల్స్ని ఆల్రెడీ ముంబై, చెన్నై వంటి కోస్టల్ నగరాలలో ఉపయోగిస్తున్నారు. నెంబర్ 2, జియో ట్యూబ్స్. ఇవి మట్టితో నింపబడి ఉండే పెద్ద సైజు సింథటిక్ బ్యాగ్స్గా చెప్పొచ్చు. వీటిని కూడా తీరాల దగ్గరే ఏర్పాటు చేస్తారు. ఇవి ఒక రకమైన సాఫ్ట్ బ్యారియర్స్. వీటిలో ఉండే మట్టి వేవ్స్ని అబ్జర్వ్ చేసుకుని వాటి తాకిడిని బలహీనపరుస్తుంది. ఈ జియో ట్యూబ్స్ని ప్రస్తుతం ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోస్ట్లలో పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నారు. వీటిని సీ వాల్స్తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్కే పెద్ద మొత్తంలో వేగంగా ఏర్పాటు చేయొచ్చు. నెంబర్ 3, ఆర్టిఫిషియల్ రీఫ్స్. ఇవి సముద్రం లోపలే ఏర్పాటు చేసే కాంక్రీట్ మ్యాన్ మేడ్ బ్లాక్స్గా చెప్పవచ్చు. ఇవి ఎలా పనిచేస్తాయంటే ఈ ఆర్టిఫిషియల్ రీఫ్స్ సముద్రం లోపలే ఉంటూ వేవ్స్ యొక్క ప్రెషర్ని లోపల నుంచే తగ్గిస్తాయి. ఫలితంగా తీరాన్ని చేరేలోపే అలల యొక్క ఇంపాక్ట్ మ్యాక్సిమం బలహీనపడిపోతుంది. తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాలలో వీటిని ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు. ఈ రీఫ్స్తో ఉండే ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇవి మెరీన్ లైఫ్ని సపోర్ట్ చేస్తాయి. సముద్రం లోపల ఉండే కోరల్ ఫిష్కి ఇవి సరికొత్త ఆవాసాలుగా మారతాయి. నెంబర్ 4, మ్యాంగ్రూవ్స్.
వీటినే తెలుగులో మడ అడవులని కూడా పిలుస్తారు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ ఎక్కువగా సముద్రం నుంచి ఉప్పు నీరు మరియు నదుల నుంచి మంచినీరు కలిసే ప్రాంతాలలో పెరుగుతాయి. ఈ అడవులు తమ చుట్టూ ఒక సొంత ఈకోసిస్టమ్ని ఏర్పాటు చేసుకుని మెరీన్ లైఫ్కి సంబంధించిన ఎన్నో జీవులు బతకడానికి సహాయపడతాయి. అయితే వీటితో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి సముద్రం నుంచి వచ్చే వేవ్స్ ఎనర్జీని 70 to 90% అబ్జర్వ్ చేసుకోగలవు. దీని అర్థం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ వెనుక ఉండే సిటీస్ మరియు విలేజెస్ కి అసలు కోస్టల్ ఎరోజన్ అంటే తీరం కోత సమస్య రాదు. వీటిని భారత్ ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ మహానది డెల్టా రీజన్స్ లో ఉపయోగిస్తుంది. నెంబర్ 5 స్టార్మ్ సర్జ్ బ్యారియర్స్. ఇవి సైక్లోన్స్ మరియు హై టైడ్ టైమ్స్లో సముద్రపు వరద లోతట్టు ప్రాంతాలను ముంచేయకుండా అడ్డుకునే రక్షణ వలయాలుగా చెప్పొచ్చు. ఈ బ్యారియర్స్కి మూవబుల్ గేట్స్ ఉంటాయి. ఇవి మామూలు సమయాల్లో ఓపెన్గా ఉండి ఆకస్మిక వరదలు వచ్చే సమయంలో క్లోజ్ అయిపోతాయి. నెదర్లాండ్స్ వంటి దేశాలలో వీటిని ఆల్రెడీ పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నారు. అండ్ మన భారత్లో కూడా వీటిని ఇంటిగ్రేట్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ స్టార్మ్ సర్జ్ బ్యారియర్స్ మనం ఇప్పటి వరకు చెప్పుకున్న మిగతా అన్ని ప్రాసెస్లతో పోలిస్తే చాలా ఎక్స్పెన్సివ్, కానీ వైపరీత్య సమయంలో మాత్రం లైఫ్ సేవింగ్ గా మారతాయి. నెంబర్ 6 టెట్రాపాడ్స్. వీటిని సముద్రపు వేవ్స్ కి స్పీడ్ బ్రేకర్స్ గా చెప్పొచ్చు. ఈ టెట్రాపాడ్స్ అనేవి బలమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్. వీటికి 4 కాళ్ళు ఉంటాయి. అండ్ ఈ పాడ్స్ ఒకదానితో ఒకటి చాలా స్ట్రాంగ్ గా ఇంటర్లింక్ అవ్వగలవు. అండ్ వీటిని సముద్రపు అలలు తాకినప్పుడు ఆ అలల యొక్క ఫోర్స్ ని ఇవి బ్రేక్ చేసి వాటి స్పీడ్ ని తగ్గించేస్తాయి. కోస్టల్ ఎరోజన్ ని కంట్రోల్ చేయడానికి ఈ టెట్రాపాడ్స్ ని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ గా చెప్పొచ్చు. వీటిని మనం ముంబైలోని మెరీన్ డ్రైవ్ వంటి ఏరియాస్ లో చూడొచ్చు. అలాగే చెన్నై, కోచి, విశాఖపట్నం వంటి సిటీస్ లో కూడా ఇవి ఉంటాయి. ఈ టెట్రాపాడ్స్ చూడడానికి చాలా ఐకానిక్ గా ఉండడంతో పాటు బెటర్ గా ఫంక్షన్ అవుతాయి. వీటి కాస్ట్ మరియు మెయింటెనెన్స్ కి కూడా తక్కువే ఖర్చు అవుతుంది. అలాగే ఈ టెట్రాపాడ్స్ లో ఇంకా డోలోస్, ఆక్రోపోడ్స్, ఎక్స్ బ్లాక్, సిబి బ్లాక్స్ వంటి ఇలా చాలా డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇవి మన సీవాల్ నిర్మాణంలో ఉపయోగించబోయే కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్. ఇక ఈ సీవాల్ ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో అండ్ వీటిలో మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 డేటా ప్రకారం ఈ సీవాల్ యొక్క 1300 కిలోమీటర్స్లో ఇప్పటి వరకు 750 నుంచి 800 కిలోమీటర్ల వాల్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన 500 కిలోమీటర్ల నిర్మాణాన్ని 2026 నుంచి 30 మధ్యలో కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. వీటిలో మొదటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఇక్కడ సుందర్బన్ డెల్టా రీజన్లో 100 కిలోమీటర్ల సీ ప్రొటెక్షన్ వాల్స్ ని నిర్మిస్తున్నారు. ఇది ఒక హై కాస్ట్ ప్రాజెక్ట్. దీన్ని వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ చేస్తుంది. సీ వాల్స్ తో పాటు ఇక్కడ ఫ్లడ్ గేట్స్, అలాగే ఎకో ఫ్రెండ్లీ డైక్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇవి ఫ్లడ్స్ మరియు టైడల్ వేవ్స్ నుంచి ఆ ప్రాంతాన్ని రక్షిస్తాయి. ఇక రెండవ ప్లేస్లో ఉంది ఒడిషా. ఒడిషాలోని చిలికా లేక్లో ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క ప్లాంటేషన్ పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఇవి సహజంగానే వేవ్స్ని బలహీనపరుస్తాయి. అలాగే ఒడిషా కోస్టల్ బెల్ట్లో ఇదివరకే నిర్మించిన పాత సీవాల్స్ని కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు. దీనివల్ల కోస్టల్ ఎరోషన్ మరియు వరదల ముప్పు తగ్గుతుంది. ఇక తమిళనాడు గురించి మాట్లాడుకుంటే తమిళనాడులోని నాగపట్నం, కోడలూరు, తుత్తుకోడి వంటి కోస్టల్ ఏరియాస్లో సైక్లోన్ షెల్టర్స్ని అలాగే స్ట్రాంగ్ సీ వాల్స్ని డెవలప్ చేస్తున్నారు. 2004లో ఇక్కడ వచ్చిన సునామీ కారణంగా తమిళనాడులో అప్పటినుంచే కోస్టల్ ప్రొటెక్షన్ జోన్స్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, కాకినాడ, కృష్ణా డెల్టా వంటి ప్రాంతాలలో బ్యారియర్స్, ఎంబాంక్మెంట్స్, జియో ట్యూబ్స్ వంటి స్టార్మ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ని సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ తుఫాన్లు చాలా ఫ్రీక్వెంట్ గా వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సీ వాల్ ప్రాజెక్టులో చాలా హై ప్రయారిటీ జోన్లో ఉంది. నెక్స్ట్ స్టేట్ కేరళలోని కోలాం, అలప్పడం, కోజికోడ్, త్రిశూర్ వంటి ఏరియాస్లో 2004 సునామీ తర్వాత బలమైన కాంక్రీట్ సీవాల్స్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ 60కి పైగా కొత్త లొకేషన్స్లో కూడా ఈ బ్యారియర్స్ని నిర్మించబోతున్నారు. వీటి వల్ల తీరం కోత మరియు హై టైడ్స్ నుంచి రక్షణ లభిస్తుంది. ఇక ఈ ప్రాజెక్టులో భాగమైన మరో రాష్ట్రం గుజరాత్. ఇక్కడ డియు, వేరావల్, పోర్బందర్, కచ్ వంటి కోస్టల్ ఏరియాస్లో సముద్రం లోపల ఆర్టిఫిషియల్ రీఫ్స్ ని ఏర్పాటు చేశారు. ఇవి అలల ఫోర్స్ ని బ్రేక్ చేసి ఎరోషన్ ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న మరో తీర ప్రాంత రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ ముంబై సిటీ నుంచి మొత్తం కొన్కన్ రీజన్ వరకు పెద్ద ఎత్తులో షోర్ లైన్ ఎరోషన్ కంట్రోల్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అలాగే ముంబై సిటీని హై వేవ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఫ్లడ్ గేట్స్ ఏర్పాటుకు కూడా ప్లాన్స్ జరుగుతున్నాయి. దీనికోసం ముంబై పక్కనే 27 హెక్టార్స్ ల్యాండ్ ని సముద్ర
సముద్రం నుంచి రీక్లైమ్ చేసి 7.5 కిలోమీటర్ల పొడవు 9 మీటర్ల ఎత్తు ఉండే ఒక సీ వాల్ ని బిల్డ్ చేస్తున్నారు. అయితే ఈ 7 రాష్ట్రాలతో పాటు కర్ణాటక, గోవా, పుదుచ్చేరి వంటి ప్రాంతాలలో కూడా కొన్ని మేజర్ టు మైనర్ సీ వాల్ కన్స్ట్రక్షన్స్ జరగబోతున్నాయి. ఇక దీని బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఈ 1300 కిలోమీటర్ల సీ వాల్ నిర్మాణానికి 40,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఇది ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ అయినప్పటికీ దీని ఇంప్లిమెంటేషన్ మాత్రం స్టేట్ వైజ్ గానే జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అలాగే రెస్పెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్తో పాటు వరల్డ్ బ్యాంక్, గ్రీన్ క్లైమేట్ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇలా మల్టిపుల్ సంస్థలు ఫండింగ్ చేస్తాయి. అయితే ఈ సీ వాల్స్ కేవలం సముద్రపు అలల నుంచి నేలను కాపాడడానికి మాత్రమే పరిమితం అవ్వు. ఇవి ఇండియా యొక్క కోస్టల్ ఎకానమీకి కూడా తోడ్పడతాయి. ఎందుకంటే దేశంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో లక్షల మంది ప్రజలు కోకోనట్ ఫార్మింగ్, సాల్ట్ ఫార్మింగ్, ఫిషింగ్ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఒకవేళ సముద్రం కట్టలు తెంచుకుని గ్రామాలని, పంట పొలాలని ముంచేస్తే వీరందరి జీవనోపాధి దెబ్బతింటుంది. సో సీవాల్ ఈ ప్రాంతాలని రక్షించడంతో పాటు అక్కడి ప్రజల ఇన్కమ్ని, ఫ్యూచర్ని, భావి తరాలను కూడా సెక్యూర్ చేస్తుంది. రానున్న కాలంలో వచ్చే కోస్టల్ డిజాస్టర్స్ నుంచి ఫార్మింగ్ని, దేశం మెరైన్ ఎకానమీని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం భారత్ గనక ఈ సీవాల్ని పూర్తి చేయకపోతే 2050 నాటికి దేశంలో 3 కోట్ల మంది ప్రజలు క్లైమేట్ రెఫ్యూజీస్గా మారిపోతారు. ప్రకృతి వీరికి శాపంగా మారిపోతుంది. అందుకే భారత్ చేపడుతున్న ఈ సీవాల్ ప్రాజెక్ట్ని ఇప్పుడు మొత్తం ప్రపంచమే అభినందిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలా లో కాస్ట్ పద్ధతుల్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద కోస్టల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఈ సీవాల్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూడడం ద్వారా ఏదైనా కొత్త విషయం తెలిసినట్టుగా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.